లీగల్ టీంతో చెప్పుకోవడం జరిగింది. పక్కనున్నటువంటి స్నేహితుడికి కూడా ఈ విషయం చెప్పలేదంటే ఎంత భయపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు సిపి దగ్గరకు ప్రస్తుతం అయితే వెళ్ళి సిపితో మాట్లాడుతూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్సు, ఆమె, అదేవిధంగా లీగల్ టీం నర్రా శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో గుంటూరు హైకోర్టు అడ్వకేట్ ఆయన టీం కూడా ఆమెతో పాటు ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ స్టేట్మెంట్ అక్కడే రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీడియాతో కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉంది. అయితే ముందుగానే మీడియాతో మాట్లాడి తర్వాత పోలీసుల వద్దకు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా పోలీసులు లీగల్ టీంతో టచ్లోకి వచ్చి ముందు మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, తర్వాత మీరు ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకోండి అని చెప్పడంతో ముందు సిపి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆమె సిపికి తన బాధ, తాను పడ్డ ఆ మానసిక వేదన, ఆవేదన అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు ముగ్గురు కలిసి తనని ఏ విధంగా హింసించారు, అధికార దుర్వినియోగం ఏ విధంగా చేశారనే విషయాన్ని లీగల్ టీంకి పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రస్తుతం సిపి కూడా ఆమెకు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సిపి ఆఫీసులో తల్లిదండ్రులతో పాటు లీగల్ టీంతో పాటు సిపితో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఆవిడ ఉండడం జరిగింది. మరి కాసేపట్లో ఆ సిపికి అన్ని వివరాలు వివరించిన తర్వాత వీలైతే మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పే అవకాశం ఉంది. తనకు ఏం అన్యాయం జరిగింది ఏంటి అనేది ఆమె చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే టైంలో తనకు చేసిన ఈ అన్యాయానికి సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారుంటాయని కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో ఆవిడ మీడియా ముందుకు వస్తారా రాదా అనే దాంతో ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే మాత్రం అందరికీ రాబోతోంది. అదే సమయంలో పోలీసులు కూడా తమ ఇన్వెస్టిగేషన్ కేవలం ఏదో తూతు మంత్రంగా కాకుండా ఇది పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉండడంతో పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. గూగుల్ అదేదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు సమయంలో ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోవాలని గూగుల్ టేక్అవుట్ని ఏ విధంగా ఉపయోగించారో, వీళ్ళు ముంబై ఎప్పుడు వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీతో వాళ్ళ ఫోన్ కాల్స్ను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రక్రియ అయితే మాత్రం ఫర్దర్గా ఈ రోజు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పారు అంటున్నారు కదా. ఆ ఐపీఎస్ అధికారుల పేర్లను ఆమె ముంబైకి చెందిన మహిళ, ఇక్కడ ఐపీఎస్ అధికారులు వీళ్ళే అని ఆమె అంటే వాళ్ళని గుర్తించి చెప్పిందా, వాళ్ళ ఫేసులు చూశాను నేను వీళ్ళే అని చెప్పిందా? అట్లా అంటే లీగల్ టీంతో మాట్లాడిన సందర్భంగా ఆమెను తీసుకొచ్చేటప్పుడే మీరు చెప్పినట్టుగా కిందే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పై అధికారులతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ పేర్లు ప్రస్తావించి ఉండొచ్చు. దాన్ని బట్టి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు ఎవరైతే వీటీపీఎస్లో పెట్టినప్పుడు వాళ్ళు పలుమార్లు అక్కడికి వెళ్ళినట్టుగా కూడా చెబుతున్నారు. ఆ గెస్ట్ హౌస్కు వెళ్ళినప్పుడు చూసి ఉండొచ్చు. దాని ద్వారా ఆమె గుర్తించి వారి పేర్లు చెప్పి ఉండొచ్చు. అయితే దీనికి సంబంధించి పేర్లు చెప్పిన మాట అయితే వాస్తవం. లీగల్ టీం అయితే లీగల్ టీంలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ విషయం మనకు తెలుస్తోంది. పేర్లు అయితే ఈ ఇద్దరు ఎవరైతే మెయిన్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో కాంతిరాణా టాటా, అదేవిధంగా విశాల్ గుండి పేర్లు అయితే చెప్పారు. వీరిద్దరూ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క ఆదేశాల మేరకు తాము ఈ ముందుకు వెళ్ళామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది లీగల్ టీంతో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆమె రాసినటువంటి కంప్లైంట్లో వీరి పేర్లు రాశారా, లేకపోతే సీనియర్ అధికారులను రాశారా, లేకపోతే అండ్ అదర్స్ అని రాశారా, ఒకరిద్దరు పేర్లు పెట్టి మిగతా వాళ్ళని అండ్ అదర్స్ అని రాశారా అనేది పోలీస్ డిపార్ట్మెంటు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తుందా, లేదా ఈమె ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తుందా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం వారు ముగ్గురు పేర్లు లీగల్ టీంకి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు మరికొంతమంది అధికారులు అంటే సిఐ స్థాయి, అది ఎస్ఐ స్థాయి అధికారులు కూడా వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టినప్పుడు వచ్చి ఆమెను కేసు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే అనేక కేసులే బనాయించి మిమ్మల్ని ఇక్కడే ఉంచుతాం జైల్లో అని బెదిరించిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టి బెదిరించిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా ఆ లీగల్ టీంతో ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఈ ముగ్గురు పేర్లు అయితే మాత్రం ప్రాథమికంగా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఈ ముగ్గురు పైన కూడా నిన్నదే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇష్యూని సీరియస్గా తీసుకుంది. దీని మీద ఉన్నత స్థాయి విచారణ చేయాలని చెప్పింది. ఇద్దరు అధికారులకు షాకాజ్ నోటీసులు కూడా జారీ చేయాలని చెప్పింది. ముఖ్యంగా ఎంతసేపు వైసీపీ నేతలు లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా వైసీపీ నేతలు లేదా ముగ్గురు ఐపీఎస్లు ఇతర పోలీసుల చుట్టూనే తిరుగుతోంది స్టోరీ. కానీ వీటీపీఎస్ గెస్ట్ హౌస్ని వాడుకున్నారు అని అంటే అనధికారికంగా అది ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌస్, వీటీపీఎస్ గెస్ట్ హౌస్. ఓకే, జెన్కో కింద ఉంటుంది. మరి జెన్కో కింద ఉండే గెస్ట్ హౌస్ వీళ్ళు వాడుకున్నారు అని అంటే ఆ జెన్కోకు సంబంధించిన అధికారులు ఆ గెస్ట్ హౌస్కి మొత్తం ప్రాపర్టీస్కి జెన్కో ప్రాపర్టీ వీటీపీఎస్ ప్రాపర్టీస్కి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ పై స్థాయిలోనే ఉంటారు, ఎండి సంథింగ్ ఆ ర్యాంకులో ఉంటారు.
వాళ్ళ ప్రస్తావన కానీ ఈ మొత్తం విచారణలో ఎక్కడైనా వస్తుందా? అలాగే టోటల్గా విద్యుత్ శాఖకు